ములుగు జిల్లాలో నేటి నుంచి జూన్ 12 వరకు 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరుతో ప్రజా సమస్యలు పరిష్కారం దిశగా ప్రణాళిక కార్యక్రమాల్లో ప్రజలు భాగస్వాములను చేయాలని సీఎం రేవంత్ రెడ్డి జిల్లా అధికారులను ఆదేశించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమాల్లో భాగంగా ప్రజల అభిప్రాయంపై మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ చంద్రశేఖర్ అందిస్తారు. తెలంగాణలో నేటి నుండి జూన్ 12 వరకు అంటే 99 రోజులు ప్రజాపాలన ప్రగతి బాట పేరుతో అయితే ప్రభుత్వం ప్రణాళిక రచించింది. ముఖ్యంగా ఈ యొక్క 99 రోజులు కూడా ప్రజాపాలన ప్రగతి బాట ప్రణాళికలో భాగంగా ఇటు ఆ జిల్లాకు చెందిన కలెక్టర్తో సహా అధికారులందరూ కూడా గ్రౌండ్ లెవెల్లో ప్రజల మధ్యకు వెళ్ళాలి, ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రజా సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి అయితే గవర్నమెంట్ ఈ యొక్క ప్రణాళికను ప్రవేశపెట్టింది. ముఖ్యంగా ఈ యొక్క ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ యొక్క ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై ప్రజలు ఏమనుకుంటున్నారు, అసలు గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇప్పుడు మనకు ప్రభుత్వం చూసుకుంటే ఈ రోజు నుంచి ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరుతో 99 రోజులు డెడ్ లైన్ పెట్టుకొని ప్రజల్లోకి వెళ్తుంది. గతంలో కూడా ప్రజాపాలన పైన ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. గతంలో ఏ విధంగా ఈ యొక్క ప్రజాపాలన విషయంలో ప్రభుత్వ అధికారులు సమస్యలు పరిష్కరించారు గ్రౌండ్ లెవెల్లో, మీకు ఉన్న సమాచారం ఏంటి? అయితే రేవంత్ రెడ్డి గవర్నమెంట్ పెడతాడు, అన్ని స్కీములు పెడతాడు, కానీ పెట్టి కూడా సక్రమంగా అమలు పరుస్తలేదు. స్కీములు పెడతాడు, అధికారుల నిర్లక్ష్యమా మరి గవర్నమెంట్ ప్రణాళిక ఏదో కానీ మధ్యలో తెలిసినట్టు వ్యవహరిస్తారు. ఈ రైతు బంధువే కానీ ఇదే కానీ లేకపోతే మన ఇది 100 రోజుల ప్రణాళిక కానీ మన ఇంతకుముందు ఇందిరా మీళ్లతో ఆయన పెట్టిండు, సగం సగం చేసి అన్ని వదిలిపెట్టిండు. మరి కొత్తగా ఏదో 100 రోజుల ప్రణాళిక ఎంతవరకు చేసినా కూడా అర్థం కాని పరిస్థితి. ప్రభుత్వం మంచి ఉద్దేశంతో చేస్తున్నప్పటికీ గ్రౌండ్ లెవెల్లో కొంత అధికారుల నిర్లక్ష్యం అయితే ఉందని కొట్టొచ్చినట్టుగా ఉందని చెప్తున్నారు. సార్ చెప్పండి, ఇప్పటికీ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరుతో ప్రభుత్వం 99 రోజులు డెడ్ లైన్ పెట్టుకొని ముందుకు వెళ్తుంది. గతంలో కూడా ప్రజాపాలన పేరున ప్రజల యొక్క సమస్యలు పరిష్కరించే విధంగా ప్రభుత్వం ముందుకు వెళ్ళింది. గతంలో ఈ యొక్క ప్రజాపాలన ఏ విధంగా సాగింది, ఈ 99 రోజులు ఏ విధంగా ఉండబోతుంది అనుకుంటున్నారు? ప్రజాపాలన ప్రగతి పాలన 90 రోజుల యాక్షన్ ప్లాన్ తీసుకోవడంలో రేవంత్ రెడ్డి గారు 100% ప్రజలకున్న సమస్యలను సక్సెస్ఫుల్ చేయడానికి ఈ ప్రణాళిక తీసుకోవడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్లు దాదాపు టీఆర్ఎస్ గవర్నమెంట్లో అంటే భర్త చనిపోతే భార్యకి ఇచ్చుడు, భార్య చనిపోతే భర్తకి ఇచ్చుడు, ఇదే విధానం కొనసాగింది. కానీ కొత్త పింఛన్లు అనేది ఇప్పటి వరకు ఆ 10 సంవత్సరాల పీరియడ్లో ఏ ఒక్కటి కూడా రాలేదు. ఈ ప్రజాపాలనలోనైనా అంటే చాలామంది అర్హులు ఉన్నారు, ఆ అర్హులందరికీ కూడా పింఛన్లు వచ్చే విధంగా ప్రజాపాలనలో ఇవ్వాలని మీ అందరం కోరుకుంటా ఉన్నాం. ప్రభుత్వం లక్ష్యాలు మంచిగా ఉన్నప్పటికీ కూడా కొంత